వచ్చేసి మనకు లేత్ కటింగ్ స్పీడ్ అండ్ ఫీడ్. అంటే కటింగ్ స్పీడ్ ఎంత ఉండాలా, దానికి ఎంత ఫీడ్ ఇవ్వాలా. ఫీడ్ అంటే ఏంది, కట్ చేస్తా పోతుంటాం కదా, దాన్ని ఫీడ్ అంటారు. అంటే అది ఆర్పిఎం, స్పీడ్ అనేది ఆర్పిఎం, రెవల్యూషన్ పర్ మినిట్ అంటారు. ఫీడ్ అనేది మనకు ఒక రౌండ్కు ఎన్ని మిల్లీమీటర్లు కట్ ఇవ్వాలనేది ఫీడ్. అర్థమైందా? సో అట్లా ఫీడు తర్వాత యూస్ ఆఫ్ కూలెంట్స్ అండ్ లూబ్రికెంట్స్. అంటే కూలెంట్స్ ఏ విధంగా అప్లై చేయాలి అంటే కట్ అయ్యేటప్పుడు అది చల్లగా ఉండడానికి, హీట్ కాకుండా టూల్ బాగా కట్ కావడానికి వాడేటువంటి కూలెంట్స్ కానీ లూబ్రికెంట్స్ కానీ అవి ఏ విధంగా ఉంటాయని చూద్దాం ఈరోజు క్లాస్లో. ఓకే, బాగా వినండి, జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి బాగా. కటింగ్ స్పీడ్ ఈజ్ ద స్పీడ్ అట్ విచ్ ద కటింగ్ ఎడ్జ్ passes ఓవర్ ద మెటీరియల్. కటింగ్ స్పీడ్ అనేది మెటీరియల్లో అది తిరిగేటప్పుడు ఎంత తిరుగుతూ కట్ అవుతూ ఉంది అనేది మనకి ఇక్కడ స్పీడ్. అంటే ఒక నిమిషానికి అది ఎన్ని రౌండ్లు తిరుగుతుంది అనేది స్పీడ్. అండ్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మీటర్స్ పర్ మినిట్. దీన్ని ఎప్పుడు కూడా మీటర్లలో నిమిషాలలో చెప్పాలి. ఇది మీటర్ కదా, ఈ మీటర్లు ఎన్ని మీటర్లు అంటే అది ఎన్ని మీటర్లు ఒక నిమిషానికి తిరుగుతుంది అనేది. అంతే మామూలుగా అయితే మనం కిలోమీటర్లలో పరిగెత్తేదైతే కిలోమీటర్లలో చెప్తాం, బస్సు పోయేదైతే లేకపోతే లారీ పోయేదైతే కిలోమీటర్లు చెప్తాం. కానీ ఇది తిరిగాలి కదా, ఎన్ని మీటర్లు తిరుగుతుంది. ఒక రౌండ్ రాడ్ ఉంది, అది ఎన్ని రౌండ్లు తిరిగితే దాని పొడవు ఎంత అనేది తెలుస్తుంది అనమాట. అంటే ఒక 50 mm డయామీటర్ ఉందనుకోండి, ఆ 50 mm డయామీటర్ ఒకసారి తిరుక్కొని రావాలంటే ఆ 50 mm ఇట్లా పొడవు చేస్తే సర్కంఫరెన్స్ను పొడవు చేస్తే అది 50 mm, ఇంకో 50 mm అవుతుంది. అది సర్కంఫరెన్స్ అవుతుంది. అంటే దాని చుట్టూ కొలతాం, సర్కంఫరెన్స్ అవుతుంది. సో దాన్ని మనము ఇక్కడ ఏమంటున్నామంటే మీటర్స్ పర్ మినిట్లో ఫార్ములాలో చెప్తారన్నమాట. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చినాడు బొమ్మలో, 1 రొటేషన్ ఈజ్ ఈక్వల్ టు πd. ఒక రొటేషన్ను πd అంటారు. π అంటే ఎంత వాల్యూ, π వాల్యూ ఎంత 22/7. దాన్ని మళ్ళీ ఫ్రాక్షన్ చేస్తే 22ను 7తో డివైడ్ బై చేస్తే 3.14. అర్థమైందా? 3.14 ఇంటూ డి. డి అంటే డయామీటర్ ఆఫ్ ద వర్క్ పీస్. ఎంత డయామీటర్ మనము టర్నింగ్ చేయాలనేది పెట్టుకుంటాం కదా డయామీటర్. ఆ డయామీటర్ యొక్క సైజు మిల్లీమీటర్లలో చూసుకోవాలి. సో π అనేది మనకి ఇక్కడ 1 రొటేషన్. అర్థమైందా? π అనేది 1 రొటేషన్. వెన్ ఏ వర్క్ ఆఫ్ ఏ డయామీటర్ డి ఈస్, ఇక్కడ డి అనేది బాగా గమనించాడు. ఏం డి ఇచ్చినాడు ఇక్కడ, చిన్నదా పెద్దదా? స్మాల్ ఎడ్. సో ఇక్కడ డయామీటర్ అనేది ఇక్కడ స్మాల్ ఎడ్ ఇచ్చినాడు. వెన్ ఏ వర్క్ ఆఫ్ ఏ డయామీటర్ డి ఈస్ టర్న్డ్ ఇన్ 1 revolution, the length of the portion of the work in contact with the tool is π into t. π into d. ఎప్పుడైతే అది ఒక సర్కంఫరెన్స్ అంటే ఒక చుట్టూ కొద్ది ఒక్కసారి తిరుగుతుందో దాన్ని ఈ ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. టూల్ ఒక పాయింట్ కాడి నుంచి అది తిరుక్కొని మళ్ళీ ఒక పాయింట్ కాడికి వచ్చేసరికి దాని వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ π into d అవుతుంది. అర్థమైందా? వెన్ ద వర్క్ ఈస్ మేకింగ్ ఎన్ అనేది ఇక్కడ రివల్యూషన్స్ పర్ మినిట్. ఎన్ అంటే స్మాల్ లెటర్ ఎన్ అంటే రివల్యూషన్స్ అంటే ఎన్నిసార్లు తిరుగుతూ ఉంది అనేది రివల్యూషన్స్ అంటున్నారు. సో దాన్ని ఎన్ లాగా తీసుకున్నారు, స్మాల్ లెటర్ పర్ మినిట్, నిమిషానికి ఎన్ని రౌండ్లు తిరుగుతూ ఉంది. ద లెంగ్త్ ఆఫ్ ద వర్క్ ఇన్ కాంటాక్ట్ విత్ ద టూల్ ఈస్ π into d into n. ఆ టూల్ ఎప్పుడైతే మనం టచ్ చేసి రన్నింగ్ చేస్తున్నామో పాయింట్ కాడి నుంచి మళ్ళీ తిరుక్కొని వచ్చేసరికి దాని యొక్క ఫార్ములా ఏ విధంగా తయారవుతుందంటే π into ఇక్కడ మళ్ళీ బిగ్ లెటర్ ఇచ్చినాడు డి ఇంటూ ఎన్. యాక్చువల్గా స్మాల్ లెటర్ తీయాలి కదా, ఇక్కడ ఎందుకు డి ఇచ్చినాడు పెద్ద లెటరు? యాక్చువల్గా డి అనేది ఇది కదా డయామీటర్, ఈ డయామీటర్ మళ్ళీ ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఇచ్చినాడు. సో పొరపాటు ఇచ్చాడో మరి ఎందుకు ఇచ్చినాడు తెలియదు. అర్థమైంది కదా? అంటే టూల్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఒక రౌండ్ తిరిగేసరికి దాని ఫార్ములా ఏమవుతుందంటే π into d into n. అర్థమైంది కదా? అడిగి π అనేది 22/7 లేకపోతే 3.14. d అంటే డయామీటర్ ఆఫ్ ద జాబ్, n అంటే ఎన్ని రౌండ్లు తిరుగుతూ ఉంది, రెవల్యూషన్స్ పర్ మినిట్. అర్థమైంది కదా? సో అక్కడ ఫార్ములా ఇచ్చినాడు ఏమని, వి అంటే ఏమని చెప్పుకున్నాం ఇక్కడ, వెలాసిటీ అంటే n. ఇదే n అవుతుంది అనమాట. వి అనేది ఇదో
కటింగ్ స్పీడ్ ఇన్ మీటర్స్ పర్ మినిట్, దాన్నే వెలాసిటీ అంటారు. వెలాసిటీని వి అంటారు. సో ఇక్కడ మనకు కటింగ్ స్పీడ్ ఇన్ మీటర్స్ పర్ మినిట్. సో మనకి ఇక్కడ కటింగ్ స్పీడ్ కావాలి, ఎంత వేసుకోవాలనే దాన్ని బట్టి స్పీడ్ కావాలి. సో అప్పుడు దాని ఫార్ములా ఏంటి, πdn/1000 మీటర్స్ పర్ మినిట్. అర్థమైంది దానికి. సరే, v = కటింగ్ స్పీడ్ ఇన్ మీటర్స్ పర్ మినిట్. పై అనేది 3.14, అంటే యాక్చువల్గా పై వాల్యూ వచ్చేసి మనకు 22/7. ఆ 22/7ను మళ్ళీ డివైడ్ చేస్తే కనుక మనకు 3.14 వస్తుంది. సో ఇక్కడ డి వచ్చేసి డయామీటర్ ఆఫ్ ద వర్క్ ఇన్ మిల్లీమీటర్స్లో డయామీటర్ యొక్క సైజు. ఎన్ అనేది ఆర్పిఎం, రెవల్యూషన్స్ పర్ మినిట్, ఎన్ని రౌండ్లు తిరగాలి. వెన్ మోర్ మెటీరియల్ ఈజ్ టు బి రిమూవ్డ్ ఇన్ లెసర్ టైమ్, ఏ హైయర్ కటింగ్ స్పీడ్ ఈజ్ నీడెడ్. ఏమంటున్నాడు, వెన్ మోర్ మెటీరియల్ ఈజ్ టు బి రిమూవ్డ్ ఇన్ లెసర్ టైమ్, ఏ హైయర్ కటింగ్ స్పీడ్ ఈజ్ నీడెడ్. ఎప్పుడైతే మనము మెటీరియల్ మీద ఎక్కువ మెటీరియల్ తీయాలనుకోండి, ఎక్కువ స్పీడ్ వేసుకొని ఎక్కువ కట్టు పెట్టి సరసర తీసేయాలి సార్. అందుకని చెప్పేసి దిస్ మేక్స్ ద స్పిడిల్ టు రన్ ఫాస్టర్, బట్ ద లైఫ్ ఆఫ్ ద టూల్ విల్ బి రెడ్యూస్డ్ డ్యూ టు మోర్ హీట్ బీయింగ్ డెవలప్డ్. సో అట్లా మనం ఎక్కువ స్పీడ్ వేసి ఎక్కువ కట్టు పెడతా ఉంటే కానీ అక్కడ ఫ్రిక్షన్ ఎక్కువ అయిపోయి, అంటే కటింగ్ చేసేటప్పుడు ఎక్కువ ఫ్రిక్షన్ తీసుకోవాలి, కట్ అయ్యేటప్పుడు ఎక్కువ వేడి వస్తూ ఉంటుంది. అందుకని చెప్పి ఆ వేడి వల్ల టూల్ తొందరగా బ్లెండ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ద రికమెండెడ్ కటింగ్ స్పీడ్స్ ఆర్ గివన్ ఇన్ ఏ చార్ట్. ఇది కూడా ఒక చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్లో ఏ డయామీటర్లకు ఎంత కటింగ్ స్పీడ్ ఇవ్వాలనేది కటింగ్ చార్ట్లలో ఉంటుందన్నమాట. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ద రికమెండెడ్ కటింగ్ స్పీడ్స్ ఆర్ టు బి చూజన్ ఫ్రమ్ ద చార్ట్ అండ్ ద స్పిడిల్ స్పీడ్ కాల్కులేటెడ్ బిఫోర్ పర్ఫార్మింగ్ ద ఆపరేషన్. ఆ చార్ట్ ప్రకారం మనము ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడ్ వేసుకుంటాము. ఏది ఏమైనా కూడా ఈ ఫార్ములాని కాల్కులేట్ చేసుకొని, ఆ ఫార్ములా ప్రకారం కాల్కులేట్ చేసుకొని ఎంత స్పీడ్ రావాలో అంత స్పీడ్ని మనము చార్ట్ ప్రకారము ఆ లివర్లన్నీ మార్చుకొని దాంట్లో ఉన్నటువంటి స్పీడ్, అంటే మనకు కాల్కులేషన్లో ఒక డయామీటర్ను టర్నింగ్ చేయడానికి వేసుకోవాల్సిన స్పీడ్ వచ్చేసి 500 RPM వచ్చింటుంది. కానీ మనకు ఉన్నటువంటి లేత్ మిషన్లో కరెక్ట్గా 500 ఉండదు. ఒకవేళ ఉండకపోతే దానికి దగ్గరలో ఉండదు, 480 కానీ 520 కానీ దానికి దగ్గరలో, 500కు దగ్గరలో ఏదంటే దాని స్పీడ్ వేసుకుంటాం. అట్లా దగ్గరగా ఉన్నటువంటిది కాల్కులేట్ చేసుకొని వేసుకోవాలి. కరెక్ట్ స్పీడ్ విల్ ప్రొవైడ్ నార్మల్ టు లైఫ్ అండర్ నార్మల్ వర్కింగ్ కండిషన్. సో ఇక్కడ నార్మల్గా మనం నిదానంగా చేసుకుంటా పోతుంటే కానీ టూల్ లైఫ్ బాగా వస్తుంటుంది, మిషన్ లైఫ్ కూడా బాగా ఉంటుంది అన్నమాట. తర్వాత అది ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చినాడు. ఫైండ్ అవుట్ ద ఆర్పిఎం ఆఫ్ ఏ స్పిడిల్ ఫర్ ఏ 50 mm బార్ టు కట్ అట్ 25 meters per minute. ఇక్కడ ఏముంది క్వశ్చన్ ఏముంది, ఇక్కడ ఆర్పిఎం కనుక్కోమన్నాడు. ఫైండ్ అవుట్ ద ఆర్పిఎం కనుక్కోండి. ఆ స్పిడిల్ వచ్చేసి మనకు స్పిడిల్ ఫర్ ఏ 50 mm బార్ ఉంది, అంటే డయామీటర్ వచ్చేసి మనకు 50 mm ఉంది. అంటే ఇక్కడ మనకు డయామీటర్ లేదు కదా అని అనుకోవచ్చు, బార్ అన్నాడు కాబట్టి పొడవులోకి ఏమైనా తీసుకోవాలని అనిపిస్తుంది. యాక్చువల్గా ఇది 50 mm డయామీటర్. టు కట్ అట్ 25 meters per minute. 25 meters per minuteలో మనం కట్ చేయాలంటే దాన్ని ఆర్పిఎం ఎంత ఉండాలి అనేది క్వశ్చన్ ఆడు. సో ఇక్కడ వెలాసిటీ తీసుకోవాలి. ఆర్పిఎం అంటే ఏంటి, వెలాసిటీ అని చెప్పాం కదా. ఆ వెలాసిటీ వచ్చేసి మనకు ఫార్ములా ఏంటి, πdn/1000. సో ఎన్ అనేది రెవల్యూషన్ పర్ మినిట్. సో ఇక్కడ మనకు 1000 వెలాసిటీ డివైడెడ్ బై π × d. సో అక్కడ మనకి ఏమవుతుంది, 1000 అనేది యాసిటీ చేసుకున్నాము, 25 అనేది ఇక్కడ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు ఇక్కడ, మీటర్స్ పర్ మినిట్ 25 ఇచ్చినాడు. సో అది తీసుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం. తర్వాత πd ఉంది కదా, π × d. π అంటే 3.14, d అంటే డయామీటర్ ఇచ్చినాడు కదా. సో దీన్ని క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇక్కడ 500/3.14 వచ్చింది. ఎట్లా వచ్చింది ఇది, ఈ రెండింటిని క్యాన్సిల్ చేసినాడు. 25 ఒకట్ల 25 రెండుల, మొత్తమేదా 25ను 2 సార్లతో చేసుకుంటే 50 క్యాన్సిల్ అవుతుంది. సో ఈ 2తో ఈ 1000ను డివైడ్ చేసినాడు. 500 2 × 500 అప్పుడు ఎంత అవుతుంది, 1000 వచ్చింది కదా. సో అందుకని చెప్పేసి ఇక్కడ 500 వేసినాడు. ఇంకేముంది ఇక్కడ 3.14 ఇక్కడ వేసినాడు. ఈ 500 3.14తో డివైడ్ చేస్తే 159 RPM. అర్థమైందా. సో ఇది సింపుల్ ఫార్ములా.
ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఇది మనకు చిన్న చిన్న బిట్లలో వస్తుంది ఆర్పిఎం కనుక్కోమని. తర్వాత అర్థమైంది కదా ఇది ఫార్ములా. ఫ్యాక్టర్స్ గవర్నింగ్ ద కటింగ్ స్పీడ్. కటింగ్ స్పీడ్ను మనము వేసుకోవాలంటే ఏమేమి మనం గమనించుకోవాలి. ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయంటే ఫినిష్ రిక్వైర్, ఎంత ఫినిష్ కావాలా, హై ఫినిష్ కావాలన్నా లేకపోతే కొద్దిగా రఫ్గా ఉన్నా పర్లేదా, ఫినిషింగ్ ఎంత ఫినిషింగ్ కావాలా. తర్వాత డెప్త్ ఆఫ్ కట్, ఎంత డెప్త్ పెట్టి కట్ తీసుకుంటే ఎంత ఫినిషింగ్ వస్తుంది, లేకపోతే డయామీటర్ ఎంత నీట్గా ఉంటుంది అనేది ఒక ఫ్యాక్టర్ తీసుకోవాలి. అట్లనే టూల్ జామెట్రీ, అంటే టూల్ యొక్క జామెట్రీ. టూల్ మనం ఏ రకానికి చెందినటువంటి టూల్ తీసుకున్నాం, హెచ్ఎస్ స్పీడ్ హై స్పీడ్ స్టీల్ తీసుకున్నామా, కార్బైడ్ మెటీ తీసుకున్నామా, లేకపోతే మామూలు కార్బన్ స్టీల్ తీసుకున్నామా, దాని యాంగిల్స్ ఏ విధంగా కరెక్ట్గా గ్రైండింగ్ కొట్టినాము, వాటిలో షార్ప్నెస్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి కూడా మనము ఈ టూల్ జామెట్రీ అనే దాంట్లో తీసుకుంటాం. తర్వాత ప్రాపర్టీస్ అండ్ రిజిడిటీ ఆఫ్ ద కటింగ్ టూల్ అండ్ ఇట్స్ మౌంటింగ్. అంటే ఇక్కడ మౌంటింగ్ అంటే టూల్ను మనం టూల్ పోస్ట్లో బిగిస్తాం కదా, సింగిల్ బోల్ట్ ఉన్నటువంటి టూల్ హోల్డర్లో బిగించినామా, లేకపోతే 3 బోల్ట్ ఉన్నటువంటి టూల్ పోస్ట్లను నేరుగా బిగించినామా. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం మన క్లాస్లో, సింగిల్ పాయింట్ హోల్డర్లో టూల్ను బిగిస్తే దానికి రిజిడిటీ ఎక్కువ ఉండదని చెప్పుకున్నాం. గుర్తుందా? ఉందా? ఉంది కదా. సో అట్లా ఆ విధంగా మనం టూల్ను బిగిస్తున్నామా, లేకపోతే నేరుగా టూల్ పోస్ట్లోనే బిగిస్తున్నామా అనే దాన్ని బట్టి. తర్వాత ప్రాపర్టీస్ అండ్ రిజిడిటీ ఆఫ్ ద కటింగ్ టూల్. కటింగ్ టూల్ యొక్క ప్రాపర్టీ, సిరామిక్ టూలా, లేకపోతే కార్బైడ్ బిట్టా, లేకపోతే హై స్పీడ్ స్టీలా, దాని యొక్క దృఢత్వం ఎంతవరకు ఉంటుంది, ఆ టూల్ తోటి మనము ఎంత కట్టు లాక్కోవచ్చు అనే దాన్ని బట్టి. అర్థమైంది కదా పాయింట్. తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ద వర్క్ పీస్ మెటీరియల్. మనం ఏ వర్క్ పీస్ను ఆ టూల్ తోటి కటింగ్ చేస్తున్నాం. మామూలు మైల్డ్ స్టీలా, లేకపోతే మైల్డ్ స్టీల్లో కొన్ని రకాలు ఉన్నాయి కదా, EN8 అని, EN19 అని, EN36 అని, హై స్పీడ్ స్టీల్ అని, ఇట్లా రకరకాల మెటీరియల్స్ ఉన్నాయి. వాటి యొక్క ప్రాపర్టీస్ని బట్టి కూడా మనం టూల్ సెలెక్షన్ అనేది చేసుకుంటాము. వాటిలో రిజిడిటీ కూడా ఎంత ఉందో చూసుకుంటాము. అట్లనే రిజిడిటీ ఆఫ్ ద వర్క్ పీస్ యొక్క దృఢత్వం ఎంత ఉంది, గట్టిగా ఉందా, దృఢంగా ఉందా, లేకపోతే పెలుసుగా ఉందా. అంటే మనం క్యాస్ట్ ఐరన్ చేస్తుంటాం, అల్యూమినియం చేస్తుంటాం, కాపర్ చేస్తుంటాం, ఇంకా మామూలు నాన్ మెటల్స్ ఉన్నాయి, హైలం కానీ, లేకపోతే మన డ్రాయింగ్ బోర్డుల పైన నల్ల షీట్ లాగా ఉండే అట్లాంటి దాంట్లో ఏమంటారు, హైలం అంటారు, హైలం షీట్. అది టెఫ్లాన్ అంటే మామూలుగా మనకు టేప్ వేస్తాం చూడు, థ్రెడ్ ఉండే అక్కడ పలసటి టేప్ లాంటిది తెల్లది, అది ఐలం టేప్ అంటారు దాన్ని. అట్లాంటి మామూలుగా మెటీరియల్ లాగా కూడా దొరుకుతాయి. సన్న గేర్లు, చిన్న పార్ట్లు అవన్నీ కూడా మన పెట్రోల్ బంకులలో, చిన్న ప్రాజెక్టులలో వాడేవాళ్ళు. ఐలం గేర్లు కానీ, అది టెఫ్లాన్ గేర్లు కానీ ఇవన్నీ. సో అట్లాంటి మెటీరియల్ కూడా ఉంటాయి. వాటిలో యొక్క దృఢత్వాన్ని బట్టి. ద టైప్ ఆఫ్ కటింగ్ ఫ్లూయిడ్ యూజ్డ్. కటింగ్ ఫ్లూయిడ్ అనేది మనం ఎలాంటి కటింగ్ ఫ్లూయిడ్ వాడుతున్నాము. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కటింగ్ అంటే ఒకే కట్టర్ ఉంటుంది, ఆ కట్టర్కు 4-5 కటింగ్ ఎడ్జెస్ ఉంటాయి. అప్పుడు ఎక్కువ చల్లబరిచేటువంటి లూబ్రికెంట్స్ వాడాలా, లేదు మామూలు సింగిల్ కటింగ్ పాయింట్ లేదనుకోండి, దానికి మామూలుగా కూలెంట్ పోసుకుంటే సరిపోతుంది. అట్లా దాంట్లోనే బేస్ చేసుకొని మనము ఇవన్నీ బేస్ చేసుకొని ఫీడ్ అనేది రికమెండ్ చేసుకుంటాం అనమాట. తర్వాత ఫీడ్. ఇప్పుడు దాకా మనం స్పీడ్ చూసినాం, అర్థమైంది కదా స్పీడ్ అంటే ఏందో. తర్వాత ఫీడ్ అనేది ఏ విధంగా చేయాలి. ద ఫీడ్ ఆఫ్ ద టూల్ ఈజ్ ద డిస్టెన్స్ ఇట్ మూవ్స్ అలాంగ్ ద వర్క్ ఫర్ ఈచ్ రెవల్యూషన్ ఆఫ్ ద వర్క్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మిల్లీమీటర్స్ పర్ రెవల్యూషన్. ఒకసారి చుట్టూ తిరిగేసరికి ఆ టూల్ అనేది ఎన్ని మిల్లీమీటర్ల దూరం వెళ్తూ ఉంది. అర్థమైందా? ద ఫీడ్ ఆఫ్ ద టూల్ ఈజ్ డిస్టెన్స్ ఇట్ మూవ్స్ అలాంగ్ ద వర్క్తో పాటు ఎంత దూరము ఆ కట్ అనేది వెళ్తూ ఉంది. ఈచ్ రెవల్యూషన్, ఒక్క రౌండ్ తిరిగేసరికి ఈ టూల్ అనేది ఎన్ని మిల్లీమీటర్లు, లేకపోతే 0.1, 0.2, 0.3లలో కూడా అది చిన్నగా మూవ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఆధారం చేసుకొని చెప్తాం అనమాట. దాన్ని మనము మిల్లీమీటర్స్ పర్ రెవల్యూషన్స్ అని చెప్పుకుంటాం ఫార్ములా. ద ఫ్యాక్టర్ గవర్నింగ్ ద ఫీడ్ ఆర్, దీంట్లో కూడా ఏ ఫ్యాక్టర్ల మీద ఈ ఫీడ్ అనేది తీసుకుంటామంటే టూల్ జామెట్రీ, సర్ఫేస్ ఫినిష్ రిక్వైర్డ్ ఆన్ ద వర్క్, రిజిడిటీ ఆఫ్ ద టూల్, రేట్ ఆఫ్ మెటల్ రిమూవల్. ఈ 4 పాయింట్లు ఇక్కడ అర్థమైంది కదా. టూల్ జామెట్రీ అంటే నాకు చెప్పుకున్నాం కదా. అట్లనే సర్ఫేస్ ఫినిష్ రిక్వైర్డ్, ఎంత ఫినిషింగ్ ఉండాలి దాన్ని బట్టి. అట్లనే టూల్ యొక్క దృఢత్వాన్ని బట్టి
అట్లనే రేట్ ఆఫ్ మెటీరియల్ రిమూవల్, ఎంత ఎక్కువ మెటీరియల్ తీస్తున్నామో ఎంత తక్కువ మెటీరియల్ తీస్తున్నాం అనే దాన్ని కూడా ఆధారం చేసుకొని మనం ఈ ఫీడ్ అనేది తీసుకుంటాం అన్నమాట. తర్వాత ద వాల్యూ ఆఫ్ మెటల్ రిమూవల్ ఇస్ ద వాల్యూ ఆఫ్ చిప్ దట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద వర్క్ ఇన్ 1 minute. ఒక్క నిమిషంలో ఆ చిప్ అనేది ఎంత కట్ అయి బయటకు వస్తూ ఉంది అంటే మనం పెట్టే కట్టును బట్టి 1 mm కట్టు పెట్టినామా, 0.5 mm కట్టు పెట్టినామా, లేకపోతే 2 mm, 5 mm, 10 mm ఎంత కట్టు పెట్టినాము, ఆ కట్టు యొక్క చిప్ అనేది ఏ విధంగా బయటకు వస్తూ ఉంది దాన్ని బట్టి. అండ్ ఇట్ ఈస్ ఫౌండ్ బై మల్టిప్లయింగ్ ద కటింగ్ స్పీడ్. ఈ దీనిని ఆధారం చేసుకొని ఈ కటింగ్ స్పీడ్ అనేది, తర్వాత ఫీడ్ రేట్ అండ్ ద డెప్త్ ఆఫ్ ద కట్ను బట్టి, తిరిగే రివల్యూషన్ స్పీడ్ని బట్టి, అట్లనే ఫీడ్ రేట్ని బట్టి వీటన్నిటిని ఆధారం చేసుకొని మనము ఫీడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత అర్థమవుతుంది కదా క్లాసు? అర్థమవుతుందా? తర్వాత కటింగ్ స్పీడ్ 30 meters per minute. ఇది ఏదే సార్ అసలు ఇది ఏం టేబుల్? కిందికి రావుగా, ఇంకొద్ది కిందిగా పైగా. సరే, ఇక్కడ కటింగ్ స్పీడ్ 30 meters per minute అన్నాడు. తర్వాత లెంగ్త్ ఆఫ్ ద మెటల్ పాసింగ్ ఓవర్ కటింగ్ టూల్ ఇన్ వన్ రెవల్యూషన్. ఒక రౌండ్ తిరిగేటప్పుడు మెటీరియల్ మీద కట్ చేసుకుంటూ టూల్ ఎంత దూరం పోతూ ఉంది. తర్వాత కాల్కులేటెడ్ ఆర్పిఎం ఆఫ్ స్పిండిల్ను ఎంత స్పీడ్లో వేసినాము ఆల్రెడీ కాల్కులేట్ చేసుకున్నాం కదా. కాల్కులేట్ చేసుకున్న దాని ప్రకారం ఎంత స్పీడ్లో స్పిండిల్ స్పీడ్ తిరుగుతూ ఉంది అనే దాన్ని బట్టి. ఇక్కడ వచ్చేసి మనకు 25 mm డయామీటర్ ఉంది. ఈ డయామీటర్ 25 ఉంది. ఇక్కడ 2 తోటి మనము టర్నింగ్ చేస్తూ ఉన్నాము. దానికి లెంగ్త్ ఆఫ్ మెటీరియల్ పాసింగ్ ఎంత లెంగ్త్ పాస్ అవుతా ఉందంటే 78.56 mm స్పీడ్లో టూల్ అనేది మూవ్ అవుతూ ఉంది. ఇది 25 mm డయామీటర్. ఇక్కడ స్పిండిల్ స్పీడ్ వచ్చేసి మనకు 1528 కాడ తిరుగుతూ ఉంది. స్పిండిల్ స్పీడ్ 1528 కాడ స్పిండిల్ అంటే మన వరకు తిరుగుతూ ఉండేటువంటి స్పీడ్ ఇది. అట్లనే ఇక్కడ మళ్ళీ 50 mm కాడికి వచ్చింది. ఈ డయామీటర్ 50 mm ఉంది. దీని యొక్క టూల్ స్పీడ్ ఎంత ఉందంటే 157.12 mm. ఎంత ఉంది? 157.12 mm. ఇక్కడికి వచ్చేసరికి స్పీడ్ పెరిగిందా తగ్గిందా? ఎందుకు తగ్గింది? బరువు కాదు, ఇక్కడ డయామీటర్ చిన్నది, ఇక్కడ డయామీటర్ పెద్దది. సో ఇక్కడ డయామీటర్ చిన్నది అయ్యే కొద్దీ స్పీడ్ పెరుగుతుంది, డయామీటర్ పెరిగే కొద్దీ ఈ ఆర్పిఎం అనేది తగ్గుతుంది అనమాట. తర్వాత ఇక్కడ 75 mm ఉంది. ఇది ఎంత టూల్ మూవ్ అవుతా ఉందంటే 235.68 mm స్పీడ్తో టూల్ వెళ్తూ ఉంది. సో ఇక్కడ ఎక్కువ దూరం కదిలిందా తక్కువ దూరం కదిలిందా? ఎందుకు? ఇక్కడ 25 mm డయామీటర్ చిన్న డయామీటర్ కాబట్టి అది లెంగ్త్లో తీసుకుంటే తక్కువ అవుతుంది. ఇది పెద్ద డయామీటర్ కాబట్టి ఇంకొంచెం పెరిగింది లెంగ్త్. ఇది ఇంకా పెద్దది కాబట్టి ఇంకా కొద్దిగా లెంగ్త్ పెరిగింది. ఇక్కడికి వచ్చేసరికి స్పీడ్ ఇంకా తగ్గింది. అర్థమైంది కదా? సో ఇక్కడ డయామీటర్ చిన్నదైతే స్పీడ్ పెరుగుతుంది, పెద్దదైతే స్పీడ్ తగ్గుతుంది. ఇక్కడ కూడా చిన్నదైతే లెంగ్త్ టూల్ పోయేటువంటి దూరం వచ్చేసి తగ్గుతుంది. డయామీటర్ పెద్దదైతే టూల్ పోయే లెంగ్త్ తక్కువ ఉన్నా కూడా పొడవు అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఆ టూల్ మూవ్ అయ్యేదేమో తక్కువే, కానీ సర్కంఫరెన్స్లో తీసుకున్నప్పుడు లెంగ్త్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అది ఇక్కడ మనం గమనించాల్సింది. తర్వాత రిలేషన్షిప్ ఆఫ్ ఆర్పిఎం టు ద కటింగ్ స్పీడ్ అండ్ డిఫరెంట్ మెటీరియల్స్, డిఫరెంట్ డయామీటర్స్. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు కాల్కులేట్ చేసి ఇచ్చేసినారు కటింగ్ స్పీడ్ ఎంత వేసుకోవాలనేది. కటింగ్ స్పీడ్స్ అండ్ ఫీడ్స్ ఫర్ హై స్పీడ్ స్టీల్. ఈ టూల్కు హై స్పీడ్ స్టీల్ టూల్కు ఏ మెటీరియల్కు ఏ ఫీల్డ్ ఎంత ఇవ్వాలా అనేది కూడా ఆల్రెడీ ఇచ్చేసినారు. మెటీరియల్ బీయింగ్ టర్న్, అల్యూమినియాన్ని టర్నింగ్ చేస్తూ ఉన్నాము. ఫీడ్ వచ్చేసి మనకు 0.2 mm నుంచి 1 mm వరకు కట్టు పెట్టుకోవచ్చు. అది కటింగ్ స్పీడ్ వచ్చేసి మనకు 70 to 100 పెట్టుకోవచ్చు. అంటే స్పిండిల్ స్పీడ్ వచ్చేసి మనము 70 నుంచి 100 దాకా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫీడ్ రేట్ వచ్చేసి 0.2 నుంచి 1 mm వరకు పెట్టుకోవచ్చు అల్యూమినియం. అదే బ్రాస్కి వచ్చేసరికి సేమ్ ఇచ్చినాడు. ఇక్కడ స్పిండిల్ స్పీడ్ అనేది తగ్గింది, అంటే ఇది కొద్దిగా హార్డ్ ఉంటుంది. అల్యూమినియం కంటే కాపర్ కొంచెం హార్డ్ ఉంటుంది కాబట్టి అట్లా ఇచ్చినాడు. తర్వాత బ్రాస్ వచ్చేసి అందరూ వచ్చాను 9 నుంచి.
ఇంచుమించు కాపర్ కంటే కొంచెం గట్టిది అనుకోవచ్చు. ఇది ఫ్రీ కటింగ్. ఫ్రీ కటింగ్ అంటే సరే, ఫ్రీ కటింగ్ అంటే మనకు యాక్చువల్గా సరే అది మరి చెప్తాను. 0.2 నుంచి 1.5 వరకు కట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ దీనికంటే కూడా ఇది పెరిగింది, అంటే ఈజీగా కట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈజీగా కట్ ఎక్కువ పెట్టుకొని పోతూ ఉండొచ్చు. ఇక్కడ కటింగ్ స్పీడ్ వచ్చేసి మనకు 70 నుంచి 100 ఇచ్చినాడు, అంటే అల్యూమినియం ఇచ్చిందే, ఇక్కడ బ్రాస్ కూడా ఇచ్చింది. తర్వాత బ్రాంజ్ ఇది కూడా, బ్రాంజ్ ఏమంటే పాస్పరస్ బ్రాంజ్ అని అంటారు ఎక్కువగా. పాస్పరస్ బ్రాంజ్ అంటే కంచు ఇత్తడి అంటారు కదా, ఇత్తడి బ్రాంజ్. ఇది వచ్చేసి 2 నుంచి 1 mm, 0.2 నుంచి 1 mm వరకు పెట్టుకోవచ్చు. దీని స్పీడ్ వచ్చేసి తక్కువ ఉండాలి. ఎందుకు తక్కువ ఉండాలంటే ఇది కట్ అయ్యేటప్పుడు చిప్స్ అన్నింటినీ టకటకటగా కింద రాల్చదు, టూల్కు ఖర్చుకుంటాయి, చిప్స్ టూల్కు ఖర్చుకుంటా ఉంటాయి. అందుకని చెప్పేసి ఇది నిదానం పోవాలి. అర్థమైందా? అల్యూమినియం కూడా అంత తొందరగా ఈజీగా చిప్స్ కింద పడిపోవు, టూల్కు పీస్కి ఖర్చుకొని ఉంటాయి ఎక్కువ, కాబట్టి అది చూసుకొని చేసుకోవాలి. తర్వాత క్యాస్ట్ ఐరన్, గ్రే క్యాస్ట్ ఐరన్, ఇది 0.15 అంటే చాలా తక్కువ కట్టు, అల్యూమినియం అంత కాదు. అంటే ఇది ఐరన్ కాబట్టి కొద్దిగా కట్టు తక్కువ పెట్టుకోవాలా, స్పిన్ స్పీడ్ కూడా తక్కువే ఉండాలి. అర్థమైందా? తర్వాత కాపర్, ఇది 0.2 నుంచి 1 mm వరకు పెట్టుకోవచ్చు. దీని స్పిన్ స్పీడ్ వచ్చేసి తక్కువే ఉండాలి, 35 to 70 ఉండాలి. తర్వాత స్టీల్లో కూడా మైల్డ్ స్టీల్ ఇచ్చినాడు, అంటే మామూలుగా మనం వాడేటువంటి స్టీల్ అనమాట. అది 0.2 mm నుంచి 1 mm వరకు పెట్టుకోవచ్చు. అది కూడా స్పీడ్ తక్కువే ఉండాలి, 35 to 50 ఉండాలి. స్టీల్ మీడియం కార్బన్ స్టీల్. సో మీడియం కార్బన్ స్టీల్ అంటే దాంట్లో మైల్డ్ స్టీల్ కంటే కొంచెం ఎక్కువ కార్బన్ పర్సెంటేజ్ ఉంటుంది. దానికి 0.15 నుంచి 0.7 వరకు, అంటే ఈ రెండింటికి క్యాస్ట్ ఐరన్కు మీడియం కార్బన్ స్టీల్కు అట్లా ఉంటుంది, స్పీడ్ కూడా అంతే ఉంటుంది. తర్వాత స్టీళ్ళలో అల్లాయ్ హై టెన్సైల్, అంటే ఇవి కొద్దిగా హార్డ్ మెటల్స్, వీటిలకు 0.08 నుంచి 0.3 mm వరకే, ఎక్కువ ఇవ్వకూడదు కట్. ఇక్కడేమో 1 mm వరకు పోయింది కదా, ఇక్కడ 0.3 0.2 కానీ 0.3 కానీ, ఎందుకంటే ఇది అలాగే హై టెన్సైల్ స్టీల్ కాబట్టి, హై స్పీడ్ స్టీల్ కాబట్టి. తర్వాత థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అనేవి కూడా ఈజీగా కట్ అవుతూ ఉంటాయి, కాకపోతే చిప్స్ బయటికి రావు, ఖర్చుకునే ఉంటాయి. దానిలోకి వచ్చేసి 0.5 mm నుంచి 1 mm పెట్టుకోవచ్చు. ఇది కూడా స్పీడ్ చాలా తక్కువ ఉండాలి. తర్వాత పోయి నోట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫర్ సూపర్ హై స్పీడ్ స్టీల్ టూల్స్ ద ఫీడ్స్ షుడ్ రిమైన్ ద సేమ్, బట్ కటింగ్ స్పీడ్స్ వుడ్ బి ఇంక్రీస్డ్ బై 15 to 20%. అంటే ఏంటి, హెచ్ఎస్ స్పీడ్లతో ఏవైతే మనం ఫీడింగ్ ఇస్తూ ఉన్నామో మెయిన్గా, వాటిల కంటే కూడా 15 to 20% ఎక్కువ కటింగ్ స్పీడ్ అనేది ఇచ్చుకోవచ్చు. దేనికి? బట్ కటింగ్ స్పీడ్స్ కుడ్ బి ఇంక్రీస్డ్ బై 15 to 20 ఫర్ సూపర్ హై స్పీడ్ స్టీల్. అంటే మనం వాడేటువంటి కటింగ్ టూల్ సూపర్ హై స్పీడ్ స్టీల్ టూల్ వాడితే కన్నా దానికి 20 to 15% వరకు స్పీడ్ పెంచుకోవచ్చు. అర్థమైందా? A lower speed range is suitable for heavy rough cuts. అర్థమైందా? ఏమంటారంటే లోయర్ స్పీడ్స్ అంటే తక్కువగా వేయాల్సుకోవాల్సినటువంటి స్పీడ్స్. ఎరా కిరణ్ ఎన్ని వస్తుందా? దోశ కాదు, దీంతో పడితే ఏటు తెగుతుంది, అది దోశ గీసి బయటకు వస్తుంది గొంతులో నుంచి. అర్థమైందా? లోయర్ స్పీడ్స్ అనేది దేనికి వేసుకోవచ్చు? లోయర్ స్పీడ్స్ రేంజ్ ఈజ్ సూటబుల్ ఫర్ హెవీ రఫ్, అంటే ఎక్కువ కట్టు తీసుకోవడానికి, రఫ్ ఫినిషింగ్ కోసము తక్కువ స్పీడ్లను వేసుకోవచ్చు. ఏ హైయర్ స్పీడ్ రేంజ్ ఈజ్ సూటబుల్ ఫర్ లైట్ ఫినిషింగ్ కట్స్. తక్కువ కట్లకు ఫినిషింగ్ బాగా రావాలంటే ఎక్కువ స్పీడ్ వేసుకోవాలి. ద ఫీడ్ ఈజ్ సెలెక్టెడ్ టు షూట్ ద ఫినిష్ రిక్వైర్డ్ అండ్ ద రేట్ ఆఫ్ మెటీరియల్ రిమూవ్. ఇక్కడ ఫీడ్ రేట్ అనేది ఏ విధంగా కాల్కులేట్ చేసుకుంటామంటే, ఫినిషింగ్ని బట్టి ఎంత మెటీరియల్ తీయాలా అనే దాన్ని బట్టి కూడా ఈ ఫీడ్ అనేది వేసుకుంటాం అన్నమాట. తర్వాత వెన్ కార్బైడ్ టూల్స్ ఆర్ యూజ్ 3 to 4 times higher cutting speeds to that required for excess tools may be chosen. అంటే మనం ఇప్పుడు హై స్పీడ్ స్టీల్ టూల్స్ కంటే కూడా కార్బైడ్ బిట్స్ వాడుతూ ఉన్నాం అనుకోండి,
ఈ ఎక్సెస్ టూల్స్ కంటే కూడా కార్బైడ్ టూల్స్ ఎక్కువ స్ట్రెంగ్త్గా, ఎక్కువ కటింగ్ స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి దాంట్లకు మనం ఎక్కువ స్పీడ్ వేసుకోవచ్చు. 4 times వరకు కూడా స్పీడ్ పెంచుకోవచ్చు. అర్థమైందా? వింటున్నారా? తర్వాత ఇక్కడ ఇచ్చినాడు ఫిగర్ 3లో ఇది డెప్త్ ఆఫ్ కట్, ఇది ఫీడ్. డీప్ కటింగ్ విత్ 5 feet. ఎక్కువ కట్టు తీసుకున్నాడు. ఎంత తీసుకున్నాడు? సుమారుగా 10 mm దాకా తీసుకున్నాడు. దాని ఫీడ్ రేట్ వచ్చేసి నిదానంగా అవుతా ఉంటుంది. అదే అక్కడ చూపిస్తాను. ఇక్కడ థ్రెడ్ కటింగ్ కూడా కొద్ది పైకి కొని ఇది రఫింగ్ కట్, రఫ్గా పోతా ఉన్నటువంటి కట్. రఫింగ్ కట్ వచ్చేసి మనకు ఈ టూల్ అనేది అప్రోచ్ టూల్ ఇక్కడ పెట్టినారనమాట. ఇది ఫినిషింగ్ టూల్. ఇక్కడ రఫింగ్ టూల్కు ఇక్కడ షార్ప్ కార్నర్ ఉంది, పై వరకు. ఫినిషింగ్ కట్ కొంచెం రౌండ్గా ఇచ్చినాడు. అర్థం చేసుకోండి. ఇది ఫినిషింగ్ చేసేటప్పుడు షార్ప్ పాయింట్ ఉండకుండా కొద్దిగా రెడైస్ ఉండాలి. రఫ్గా అయితే కన్నా షార్ప్ ఉండొచ్చు. తర్వాత కంపారిజన్ ఆఫ్ హెచ్డిఎస్ అండ్ కార్బైడ్ టూల్స్. అంటే హెచ్డిఎస్ బిట్లకు కార్బైడ్ బిట్లకు కంపారిజన్, వాటిని రెండింటిని పోలిస్తే కన్నా ఏ విధంగా ఉంటుందంటే, హై స్పీడ్ స్టీల్ వచ్చేసి ఫెర్రస్ టూల్ మెటీరియల్ హ్యావ్ ఐరన్ యాజ్ దే చీఫ్ కాన్స్టెంట్. అంటే ఈ స్టీల్లో అనేది ఏముంటుంది? చీఫ్ మెటీరియల్ ఐరన్. హై స్పీడ్ స్టీల్లో ఐరన్ అనేది చీఫ్ మెటీరియల్. అంటే ఇనుముతోనే తయారు చేయబడినటువంటి స్టీల్. అర్థమైందా? ఇనుము ఉంటేనే ఆ స్టీల్ అనేది రెడీ చేస్తారు. కాబట్టి దీంట్లో ఐరన్ అనేది చీఫ్ మెటీరియల్, ముఖ్యమైన మెటీరియల్. ఐరన్ అనేది ముఖ్యమైన మెటీరియల్. ఇక్కడికి వచ్చేసరికి నాన్ ఫెరస్ టూల్ మెటీరియల్ డు నాట్ హ్యావ్ ఐరన్. దీంట్లో కార్బైడ్ బిట్లలో ఐరన్ అనేది ఉండనే ఉండదు. టంగ్స్టన్, వెరిడియం అవన్నీ ఉండి ఇంకా ఏముంటుంది? సిరామిక్ లాంటివన్నీ ఉంటాయన్నమాట. దాంతోపాటు కార్బన్. తర్వాత అలాయింగ్. దీంట్లో వచ్చేసి అలాయింగ్ టంగ్స్టన్, క్రోమిజం అండ్ వెనడియం టు హై కార్బన్ స్టీల్, హై స్పీడ్ స్టీల్ టూల్ మెటీరియల్ ఈస్ ప్రొడ్యూస్డ్. అంటే ఈ మెటీరియల్ వాడి అలాయింగ్ అంటే ఏ హెచ్ఎస్ బిట్లను తయారు చేయాలంటే ఏమేమి మెటీరియల్ ఉంటాయంటే టంగ్స్టన్ ఉంటుంది, క్రోమియం ఉంటుంది, వెనడియం ఉంటుంది. అట్లనే హై కార్బన్ స్టీల్లో హై స్పీడ్ స్టీల్ తయారు చేయడానికి ఉపయోగపడేటువంటి మెటీరియల్ అనమాట. టంగ్స్టన్, క్రోమియము, వెనడియం ఈ మూడు కలిపి ఈ కార్బన్ స్టీల్, హై కార్బన్ స్టీల్ను, హై స్పీడ్ స్టీల్లను తయారు చేస్తారు. ఏంటంటే అవి టంగ్స్టన్, క్రోమియము, వెనడియం ఈ మూడు దాంట్లో కలిపితేనే మనకు హై స్పీడ్ స్టీల్ కానీ హై కార్బన్ స్టీల్ కానీ హై స్పీడ్ స్టీల్ కానీ తయారవుతాయి. ఈ మూడు మెటీరియల్ ఏంటి? టంగ్స్టన్, క్రోమియము, వెనడియం ఈ మూడు మెటీరియల్ కంపల్సరీ ఉండాలి. దేంట్లో ఉండాలా ఈ మూడు మెటీరియల్? ఐరన్. ఐరన్లో ఈ మూడు మెటీరియల్ ఉంటేనే ఇది స్టీల్ అవుతుంది. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి కార్బైడ్ cutting tools can retain their hardness at very high temperatures that of high speed steel. దీనిలో కంటే కూడా ఇవి ఇంకా ఎక్కువ కట్టు తీసుకోగలుగుతాయి, ఎక్కువ దృఢంగా ఉండగలుగుతాయి, ఎక్కువ హీట్లో కూడా పనిచేయగలుగుతాయి. అర్థమైందా? ఎంత హీట్ వచ్చినా కూడా ఇవి తొందరగా బ్లెండ్ కావాలి. కటింగ్ స్పీడ్ ఈజ్ లో. దీనిలోకి ఎప్పుడు కూడా కటింగ్ స్పీడ్ అనేది తక్కువే ఉండాలా. కటింగ్ స్పీడ్ ఈజ్ హై. కార్బైడ్ బిట్లకు ఎక్కువ స్పీడ్ వేసుకోవాలా. సాలిడ్ టూల్, ఇది సాలిడ్గా ఉంటుంది ఒకటే బిట్ లాగా. It is a braided tool bit that throw away tools bit due to brittleness. అంటే బ్రిటిల్నెస్ కలిగి ఉంటాయి కాబట్టి వీటిని చిన్న చిన్న ముక్కల్లా ట్రయాంగిల్ షేప్లో కానీ, రెక్టాంగిల్ షేప్లో కానీ, స్క్వేర్ షేప్లో కానీ తయారు చేసుకొని షాంకుకు బ్రేజింగ్ చేసుకుంటారు. ఐరన్ షాంకుకు, స్క్వేర్ షాంకుకు బ్రేజింగ్ చేసుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాసు. అర్థమైంది కదా క్లాసు? సో నెక్స్ట్ క్లాస్లో మనము లూబ్రికెంట్స్, కూలెంట్స్ అండ్ లూబ్రికెంట్స్ అంటే ఇవి రెండు కూడా కటింగ్ ఫ్లూయిడ్స్, కటింగ్ చేసుకునేటప్పుడు ఏ కూలెంట్లను వాడాలా అనేది నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. బాగా అర్థం చేసుకోండి.